ఇండియా వర్సెస్ శ్రీలంక స్క్వాడ్ అయితే అనౌన్స్ అయిపోయింది గైస్. అందులో ది టాప్ న్యూస్ ఏమొస్తుందంటే రుతురాజ్ గైక్వాడ్ హ్యాస్ బీన్ డ్రాప్డ్ ఫ్రమ్ ది T20I స్క్వాడ్. రుతురాజ్ గైక్వాడ్ అయితే T20I స్క్వాడ్లో కూడా లేదు అండ్ దాంతోపాటు ODI స్క్వాడ్లో కూడా లేడు. అసలు ఏం జరుగుతుంది, ఈ BCCI పాలిటిక్స్ ఏంటి రుతురాజ్ గైక్వాడ్తోని అనేది ఈ వీడియోలో చూద్దాం గైస్. సో అంతకంటే ముందైతే మనం స్క్వాడ్ అయితే మీకు చెప్పేస్తా. సో T20I స్క్వాడ్ చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్ అండ్ మొహమ్మద్ సిరాజ్. ఇదైతే T20I స్క్వాడ్ గైస్. అండ్ ODI స్క్వాడ్ వచ్చేసి రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, KL రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్ అండ్ హర్షిత్ రాణా. సో ఇదైతే ODI అండ్ T20 స్క్వాడ్స్ గైస్. సో ఇప్పుడైతే మనం మెయిన్ మ్యాటర్లోకి అయితే వెళ్దాం. సో సూర్యకుమార్ యాదవ్, నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, సూర్యకుమార్ యాదవ్ అయితే క్యాప్టెన్ అని 90%, ఇప్పుడైతే అఫీషియల్గా వచ్చేసింది. సో మన రుతురాజ్ గైక్వాడ్ అసలు ఏం తప్పు చేసిండో నాకైతే తెలియాలి గైస్. ఇప్పుడు BCCI ఒక ప్రెస్ మీట్ అయినా పెట్టాలి, లేకపోతే జైష్ అయినా ఏదైనా స్టేట్మెంట్ అయినా ఇవ్వాలి. రీజన్ ఉండాలి కదా, ఇంజురీయా లేకపోతే అని రుతురాజ్ గైక్వాడ్ సొంతంగా ఆప్ట్ అవుట్ చేసుకున్నాడా, ఏ రీజన్ గైస్. అసలు ఇంత బ్రిలియంట్ సిరీస్ గైస్, 3 innings ఆడితే 3 ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్, సిచ్యువేషన్కి అకార్డింగ్గా ఆడాడు. ఓపెనింగ్ చేయించారా, స్కోర్ చేశాడు. నెంబర్ 3లో ఆడాడా, స్కోర్ చేశాడు. నెంబర్ 4లో ఆడాడా, స్కోర్ చేశాడు. దట్ విత్ హై స్ట్రైక్ రేట్ ఇన్ లాస్ట్ 2 innings. సో ఇంత మంచిగా ఆడిన ప్లేయర్ని అసలు ఎలా డ్రాప్ చేస్తారు గైస్ అసలు BCCI. సో నాకైతే చాలా డిసప్పాయింటింగ్గా ఉంది గైస్. అసలు రుతురాజ్ గైక్వాడ్ని ఎలా డ్రాప్ చేయగలిగారు వీళ్ళు. స్టాట్స్ చూడండి గైస్ మీరు. అసలు శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ అంట T20Iలో. అసలు ఓకే వైస్ కెప్టెన్, మాకు కెప్టెన్సీ ఏమొద్దు, మాకు ప్లేస్ ఇస్తే చాలు కదా. జస్ట్ ఒక 15 మెంబర్స్ స్క్వాడ్లో కూడా పేరు లేదు గైస్ రుతురాజ్ గైక్వాడ్ది. యాజ్ అ బ్యాకప్ ఓపెనర్ కూడా రుతురాజ్ గైక్వాడ్ లేడు. అంత చెడ్డ సిరీస్ అతనికి, అంత చెడ్డ ప్లేయర్ నాకైతే అర్థం కావట్లేదు గైస్. సో వీ నీడ్ జస్టిస్ ఫర్ రుతురాజ్ గైక్వాడ్. రియాన్ పరాగ్ అంతా T20లో బెస్ట్ సిరీస్ ఉంది, రియాన్ పరాగ్కి తీసుకుంటారంట. శుభ్మన్ గిల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్రిలియంట్ సిరీస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ శుభ్మన్ గిల్. అతన్ని స్క్వాడ్లో ఆ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎలా వచ్చిందో మనము అందరికైతే అర్థం కాదు గైస్. అందరికైతే అది అర్థం కాదు. ఎవరైతే కూర్చొని లైవ్ మ్యాచ్ చూసారో జింబాబ్వే సిరీస్ది వాళ్ళకి అర్థమవుతుంది ఎంత ఫ్రాడ్ సిరీస్ అది. శుభ్మన్ గిల్ లిటరలీ అభిషేక్ శర్మని సెంచరీ కొట్టినోని డిమోట్ చేశాడు నెంబర్ 3కి. అక్కడ మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో జైస్వాల్ సెంచరీని డ్రాప్ చేసుకున్నాడు, అతను 50 కొట్టాలని. సో ఇలాంటి ప్లేయర్ని వైస్ కెప్టెన్ చేశారు. దట్టు రుతురాజ్ గైక్వాడ్ ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ క్యాప్టెన్ అయిన అతనికి ప్లేస్ లేదు ఇండియన్ టీంలో. అసలు BCCI అంటే BCCI గైస్. సో రాబ్ ఇదైతే రుతురాజ్ గైక్వాడ్కి. అసలు ఇక రుతురాజ్ గైక్వాడ్ ఒక PR టీమ్ని హైర్ చేసుకొని ఒక టాటూస్ వేయించుకొని బాడీ పైన అదంతా చేసుకుంటే, ఒక PR టీమ్ని హైర్ చేసుకొని ఇలా మొత్తం పెద్దలతో లింకులు పెట్టుకొని అలా ఉంటే మాత్రం తీసుకుంటారేమో. ఇప్పుడు సింపుల్గా నార్మల్గా ఎలాంటి సోషల్ మీడియా హైప్ లేకుండా ఎలా ఉంటే తీసుకోరేమో. అది కావచ్చు BCCI కావాల్సింది. ఏమో గైస్, ఇదైతే నాకు అర్థం కావట్లేదు. అండ్ ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ అయితే కంబ్యాక్ ఇచ్చాడు గైస్ స్క్వాడ్లోకి. సో శ్రేయస్ అయ్యర్ ఈస్ బ్యాక్ ఆఫ్టర్ ODI వరల్డ్ కప్. అయితే డైరెక్ట్గా ఇప్పుడైతే మనం శ్రేయస్ అయ్యర్ చూడబోతున్నాం. టెస్ట్ మ్యాచెస్ ఆడాడు కానీ వైట్ బాల్లో ఇదే అతని కంబ్యాక్ సిరీస్ అవుతుంది శ్రీలంకతోని. అండ్ ఇప్పుడు అయితే స్క్వాడ్ హైలైట్స్ అయితే చెప్తాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్లేయింగ్ ది ODI సిరీస్. సూర్యకుమార్ యాదవ్ అపాయింటెడ్ as T20I కెప్టెన్. గిల్పిల్ అపాయింటెడ్ వైస్ కెప్టెన్ ఇన్ ODI అండ్ T20I ఫర్ శ్రీలంక. సారీ గైస్, నాకైతే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది రుతురాజ్ గైక్వాడ్ని డ్రాప్ చేసిన కాంచలి. సో సారీ ఎవరైనా హర్ట్ అయి ఉంటే, బట్ ఎనీథింగ్ ఐ వాంట్ టు సే మై విష్, నేను ఏమైనా చెప్తా. సో హర్షిత్ రాణా పిక్డ్ ఫర్ ODIs, పరాగ్ అండ్ దూబే పిక్డ్ ఫర్ ODIs అండ్ శాంసన్ రిటైన్స్ హిస్ ప్లేస్ ఇన్ T20I. అసలు రియాన్ పరాగ్ని T20I తీసుకున్నారు, అంత బ్రిలియంట్ సిరీస్ అతనికి, అది నాకు తెలీదు. అండ్ హర్షిత్ రాణా ఓకే డెబ్యూ ఇస్తారేమో అతనికి ODIస్లో. అండ్ గిల్ని తీసుకున్నట్టు రుతురాజ్ని కూడా తీసుకుంటే బాగుండు గైస్. అతన్ని ఎంత కష్టపెట్టారు గైస్. అసలు ఓపెనింగ్ ప్లేస్ లాగా వేసుకున్నారు. ఓకే మాకు వద్దు ఓపెనింగ్, నెంబర్ 3కి డిమోట్ చేశారు. ఓకే అక్కడ పర్ఫామ్ చేస్తాం, అక్కడి నుంచి తీసేశారు. నెంబర్ 4కి డిమోట్ చేశారు, నెంబర్ 4లో పర్ఫామ్ చేసాం. ఓకే మొత్తం టీం నుంచి బయటికి గెంటేశాడు. అది అసలు అలా అక్కడే వాళ్ళు BCCI గెలిచేశారు గైస్. అక్కడ BCCI టీం నుంచి మంచిగా పర్ఫామ్ చేసి హై స్ట్రైక్ రేట్తో నెంబర్ 4లో పర్ఫామ్ చేసినాక కూడా టీం నుంచి బయటికి తోసేశారు రుతురాజ్ గైక్వాడ్ని. ఇక్కడే నాకు అర్థమైపోయింది BCCI పాలిటిక్స్ అని. BCCI కొంతమందిని పాలిటిక్స్ ద్వారానే వాళ్ళ కెరియర్ నాశనం చేస్తుంది. ఇదైతే నేను ఫిక్స్ అయిపోయా గైస్. మీరు నన్ను ఎన్నైనానండి, శుభ్మన్ గిల్ ఫ్యాన్స్ అయినా, వేరే ఎవరు BCCI ఫ్యాన్స్ అయినా, పరాగ్ ఫ్యాన్స్ అయినా, నాకు అస్సలుగా ఫరక్ పడదు.
సో నేనైతే ఏం చెప్పాలి అదే చెప్తున్నా గైస్, నేనైతే టోటలీ డిసప్పాయింటెడ్. అసలు ఇంత మంచి ప్లేయర్ కెరీర్ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో నాకు తెలిసి ఇక జస్ట్ ఐపీఎల్లోనే మనం సిఎస్కేకి ఆడుతుండగా చూస్తామేమో రుతురాజ్ గైక్వాడ్ని. సో నేనైతే ఒకటే చెప్తాను, రుతురాజ్ గైక్వాడ్కి ఎంత కష్టం వచ్చినా ఆ డోర్స్ ఇర్రగొట్టి అంతే, ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడ పర్ఫామ్ చేసుకుంటూ సూర్యకుమార్ యాదవ్ని ఎగ్జాంపుల్గా తీసుకో. అతను అయితే 30 ఏజ్లో డెబ్యూ చేశాడు. అసలు డోర్ని పలగొట్టమని ఒక స్టేట్మెంట్ తీస్తాడు రోహిత్ శర్మ, ఏంటంటే డోర్ ఓపెన్ అవ్వట్లేదు అంటే డోర్ని పలగొట్టుకుంటూ వచ్చాయని. సో అదే ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ కూడా చెప్పాలనుకుంటున్నా. సో వీఆర్ విత్ యూ, ఎవరున్నా లేకుండా నేను ఉంటాను రుతురాజ్ గైక్వాడ్తోని. సో ది ఫ్యూచర్, ఎవరైనా రియల్ ఫ్యూచర్ అంటే అది రుతురాజ్ గైక్వాడ్ గైస్. మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా నాకైతే తెలియదు. ది లెజెండ్స్ రికీ పాయింటింగ్, మైకెల్ లసీ, వీళ్ళంతా ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఎవరంటే వాళ్ళు చెప్పిన పేరు రుతురాజ్ దశరథ్ గైక్వాడ్. రుతురాజ్ దశరథ్ గైక్వాడ్ మళ్ళీ చెప్తాను నేను. సో ఇదే వాటి వీడియో గైస్. సో నేనైతే టోటలీ డిసప్పాయింటెడ్ విత్ బీసీసీఐ. ఒక కొంతమంది గురించి హ్యాపీ, మన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కంబ్యాక్ ఇస్తున్నారు ఓడిఐకి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్. బట్ రుతురాజ్ గైక్వాడ్కి చాలా డిసప్పాయింట్మెంట్. నో ప్రాబ్లం రుతు, వీఆర్ ఆల్వేస్ విత్ యూ. సో ఇదే వాటి వీడియో గైస్. సో సారీ ఎవరి ఎమోషన్స్ హర్ట్ చేస్తుంటాయి, బట్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియో వెళ్దాం.